సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం జరిగింది. కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి అజ్ఞాతంలో ఉన్న వల్లభనేని వంశీ అనుచరులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా వజ్రకుమార్, రాములు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో లొంగిపోవడంతో వారికి ఈ నెల 15 వరకు రిమాండ్ విధించారు. మరోవైపు తనపై కుట్ర జరిగిందంటూ వల్లభనేని వంశీ పిటిషన్లు దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన సంచలనం రేపింది. ఈ దాడికి పాల్పడిన వారిపై అప్పట్లో కేసులు పెట్టకుండా వైసీపీ పెద్దలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాడి ఘటనపై ప్రత్యేకంగా విచారణ చేయించింది. దాదాపు 80 మందిని నిందితులుగా నిర్ధారిస్తూ వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేశారు. అయితే ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ను బెదిరించి భయపెట్టి రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చేలా వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు కొంతమంది వ్యవహరించారు. ఈ వ్యవహారంలో వంశీతో పాటు 12 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వల్లభనేని వంశీతో పాటు 6గురిని ఆ సమయంలో అరెస్టు చేయగా మరో 5గురు అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసు విచారణ చేసిన విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ఆ తర్వాత వల్లభనేని వంశీతో సహా అరెస్టు చేసిన ఇతర నిందితులకు కూడా బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత కూడా ఇతర నిందితుల ఆచూకీ దొరక్కపోవడంతో ఉద్దేశపూర్వకంగా తప్పించుకుని తిరుగుతున్నట్లు పడమట పోలీసులు కోర్టుకు వివరించడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విషయం తెలుసుకున్న నిందితులు వజ్రకుమార్, రాము విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో లొంగిపోయారు. దీంతో వారికి న్యాయాధికారి డిసెంబర్ 15వ తేదీ వరకు రిమాండ్ విధించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తూ వల్లభనేని వంశీ నేడు కోర్టులో 2 పిటిషన్లు వేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ ఉదంతం వెనక కుట్ర ఉందని, తనను కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించారని కోర్టుకు విన్నవించారు. తనను అరెస్టు చేసే 2 రోజుల ముందు పటమట పోలీస్ స్టేషన్, పిఎస్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీతో పాటు దర్యాప్తు అధికారులకు సంబంధించి వారం రోజుల కాల్ డేటాను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.